స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి ఎలా కనబడుచు ఉన్నావు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మరి లేఖనాన్ని గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడ అక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. స్నేహితులారా, ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనమందరము మనుషుల మధ్య జ్ఞానం గలవారిగా, గొప్పతనం గలవారిగా, ఎన్నో తలాంతులు గలవారిగా, పేరు ప్రఖ్యాతులు గలవారిగా, ప్రత్యేకతలు, అధికారము, డబ్బు, దర్పము, భోగభాగ్యాలు, చందములు కలిగినటువంటి వారిగా మనుషులకు కనబడాలని ఎన్నో జాగ్రత్తలను తీసుకునేటటువంటి వారంగా ఉంటాం. అలాగుననే మనుషుల మధ్య మనం మంచిగా వారిగా కనబడాలని, సత్యవంతులుగా, నీతిమంతులుగా కనబడాలని, గొప్ప గుణలక్షణాలు కలిగినటువంటి వారిగా, కష్టపడే తత్వం కలిగినటువంటి వారిగా మనుషులకు కనబడాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేసేటటువంటి వారంగా ఉంటాం. అయితే స్నేహితులారా, జీవం గల దేవునికి, సకలాన్ని చూడగలిగినటువంటి, అర్థము చేసుకొనగలిగినటువంటి దేవునికి నీవు నేను ఏ రీతిగా కనబడుతూ ఉన్నాం? మనుషులకు ఏదో వారికి తెలియదు కనుక, మన వ్యక్తిగత జీవితం వారు తెలుసుకోలేరు కనుక వారికి మంచివారిగా కనబడడానికి జాగ్రత్త పడతాం కదండి. దేవునికి నీ జీవితం ఏంటో, నా జీవితం ఏంటో దేవునికి తెలుసు. మరి ఆ దేవుని ఎదుట ఏ రీతిగా కనబడడానికి నీవు నేను జాగ్రత్త పడుతూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. చదవబడిన లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు గారు భావి తరాలకి ఒక సేవకుడిగా, మాదిరికరమైనటువంటి యవ్వన కుమారుడిగా ఉండడానికి పిలువబడిన తిమోతి యొక్క ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల కొరకు, నిజమైన క్రైస్తవ జీవితం కొరకు ఎన్నో సలహాలను, సూచనలను అతనికి అందజేస్తూ ఉన్నాడు. వాటిలో ఈ సూచన కూడా అందజేస్తూ ఉన్నాడని. ఏ సూచన అంటే, నీవు దేవుని ఎదుట ఏ రీతిగా కనబడాలని అంటే యోగ్యునిగా కనబడు. నీ గుణము, నీ మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన శ్రేష్టమైనవిగా ఉండినప్పుడు దేవుడు నిన్ను యోగ్యునిగా ఎంచుతాడు. దేవుని పని చేయడానికి సిగ్గుపడకుండా, అది కొన్నిసార్లు ఘనమైనదిగా ఉంటూ ఉండవచ్చు, కొన్నిసార్లు ఘనహీనమైనదిగా ఉంటూ ఉండవచ్చు, కొన్నిసార్లు మనల్ని మనము తగ్గించుకోవాల్సి వస్తూ ఉండవచ్చు, కొన్నిసార్లు డబ్బు, పేరు లేకుండానే ఆ పనిలో ముందుకు సాగుతూ ఉండవచ్చు. గనుక సిగ్గుపడకుండా దేవుని పని చేయడానికి ఒక పనివానిగా దేవుని ఎదుట నీవు ఉండు. అదే రీతిగా
దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, సరిగ్గా బోధించడానికి నువ్వు జాగ్రత్త పడుము అని సెలవిస్తూ ఉన్నాడు. స్నేహితులారా, తిమోతికి పౌలు దేవుని ఎదుట యోగ్యునిగా కనబడు, పనివానిగా కనబడు, బోధకుడిగా కనబడు, ఈ రీతిగా కనబడడానికి జాగ్రత్త పడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు స్నేహితులారా, మన జీవితములు నామకార్థపు క్రైస్తవ జీవితములుగా ఉన్నవా, ఊరికే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి దేవునికి మన జీవితము, ప్రవర్తన, మాట అయోగ్యముగా ఉండి ఆయన ఎదుట, మనుషుల ఎదుట మంచివారముగా నటిస్తూ దేవుని దృష్టిలో మనము అయోగ్యులముగా, అపరాధులముగా మిగిలిపోతూ ఉన్నామా? ఒకసారి నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరిశోధన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది స్నేహితులారా. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ జీవితము, నా జీవితము ప్రభువునకు ఏ రీతిగా కనబడతా ఉంది? ఆయనకు ఏ సీక్రెట్స్ మనం దాచలేమండి. మన జీవితములు నిర్దోషమైనవిగా కనబడుతూ ఉన్నవా, అపరాధములతో కూడినవిగా కనబడుతూ ఉన్నవా అనే ప్రశ్న మనము వేసుకోవాలని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్య. మరొక నూతన దినాన్ని మమ్మను ప్రేమించి అనుగ్రహించిన విధానమునకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే రక్షక, మనుషుల ఎదుట మేము యోగ్యమైన వారముగా, మంచివారముగా కనబడడానికి మా వ్యక్తిగత జీవితం వారికి తెలియదు కనుక నటించే వారముగా ఉండవచ్చు. అయితే మా వ్యక్తిగత జీవితం ఏంటో మీరు సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు కనుక నీకు ఏ రీతిగా కనబడుతూ ఉన్నాం, దోషపూరితమైన జీవితాలు కలిగినటువంటి వారంగా కనబడుతూ ఉన్నామా, యోగ్యులముగా కనబడుతూ ఉన్నామా అని మమ్మల్ని మేము పరిశోధించుకొని, దేవా మీరు తెలియజేసినటువంటి ఆలోచనలను, సూచనలను పాటిస్తూ మీ ఎదుట యోగ్యమైన వారంగా కనబడడానికి మా జీవితంలో సరిచేసుకునే కృప దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలను, వారి కుటుంబములను, వారి సమస్యలను, శ్రమలను దూరపరిచి మేళ్లతో, ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.